గురించి పేపర్లో ఏకేసిన చందు మరెవరో కాదండి, హోటల్లో తమని పీకిన ఆ కృష్ణప్రసాద్ కూతురేనట. అర్జెంటుగా శంకర్ గారిని లేపాలా? నువ్వు అనన్నా లేపడేస్తా. పాపం లల్లి, వాళ్ళ నాన్నగారికి యాక్సిడెంట్ జరిగిందని తెలియగానే ఏడుస్తూ వెళ్ళింది. నీకు కూడా ఫోన్ చేసి ఉంటుంది, నువ్వు కూడా వెళ్ళుంటావు అనుకున్నాను. టెన్షన్లో తను చేయలేకపోయి ఉండొచ్చు, వాళ్లైనా చేసి ఉండాలిగా. చేయలేదంటే అర్థం కావడం లేదా? అల్లుడిగా వాళ్ళు నాకు ఇస్తున్న మర్యాద ఏంటో. ఇందుకేనమ్మా వాళ్ళు నాకు అవసరం లేదనుకుంది. అలా అనుకున్నంత మాత్రాన వాళ్ళకొచ్చే నష్టమేం లేదు. మీరు రాలేదని అక్కడెవరూ ఎదురు చూస్తూ కూర్చోలేదు. లల్లి, నాకు తెలియదు కదా, అందుకే రాలేదు. అది సరే, అంకుల్కి ఎలా ఉంది? దేవుడి దయ వల్ల ఏ ప్రమాదం లేదు. ఎవరూ రాలేదని ప్రాణాలు పోవుగా. అశోక్ ఇప్పుడే వచ్చాడమ్మా. ఇలా మీ నాన్నగారికి యాక్సిడెంట్ అయిందని చెప్తున్నాను, ఈలోపు నువ్వే వచ్చేసావు. అవసరం లేని వాళ్ళ కోసం వెళ్లాల్సిన అవసరం లేదనుకుని ఈయన రాకపోయినా అక్కడ మా డాడీకి ఏ లోటు జరగదు. కొండంత అండగా మా బాబాయ్ ఉన్నాడు, మా అమ్ముంది, నా తమ్ముడున్నాడు, నేనున్నాను. ఇంతమంది ఉండగా ఎవరి కోసమో ఎదురు చూస్తూ మా డాడీ ఉండాల్సిన అవసరమే లేదు. లల్లి, నేనేదో క్యాజువల్గా అన్నాను. ఎలా అన్నా మనసులో లేకుండా మాట బయటికి రాదుగా. మనిషిలో ఇన్ని రకాల మనసులుంటాయని తెలుసుకోలేకపోవడం మాది తప్పు. అయ్యో, ఇప్పుడు ఏమైందనమ్మా? మా డాడీ వాళ్ళు ఏదో తప్పు చేసినట్టు మాట్లాడితే మరి నాకు బాధగా ఉండదా? యాక్సిడెంట్ జరిగి మా డాడీ హాస్పిటల్లో ఉన్నాడని తెలిసి వెళ్లాల్సిన అవసరం లేదు అన్నట్టు మాట్లాడుతున్నారంటే ఇంకెలా మాట్లాడాలి? మంచి వాళ్ళని బాధ పెడితే దాని ప్రతిఫలం అనుభవించాలి. మేమది అనుభవిస్తున్నాము, మిగిలిన వాళ్ళు కూడా అనుభవించాల్సి ఉంటుంది. చూసావు బాబు, వాళ్ళ నాన్నగారిని చూడటానికి వెళ్లేదని లలిత బాధపడినట్లుంది. వెళ్ళి సర్ది చెప్పు. నీకోసం ఎవరు వచ్చిరన్నా? ఎవరు? నమస్తే సార్. ఏం కావాలి? మీతో చిన్న పని ఉంది సార్. చిన్న పనులకు మా దాకా మీలాంటి వాళ్ళు రారు కానీ. ఏంటి విషయం? నార్సింగ్ ఏరియాలో నాకు సైట్ ఉంది సార్. అక్కడ అపార్ట్మెంట్ కట్టాలని పర్మిషన్లు అన్నీ తెచ్చుకున్నాను. అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలనుకునేసరికి అక్కడ ఎవరో ప్రసాద్ మనుషులతో వచ్చి ఇది నా స్థలం అని వచ్చి కూర్చున్నారు. ప్రసాదా? ఈ పేరు ఎక్కడ వినలేదే. వాళ్ళెవరో ఏంటో నాకు తెలీదు, కానీ నా స్థలాన్ని ఆక్రమించుకుని నాది అని నకిలీ డాక్యుమెంట్స్ చూపిస్తున్నారు. వాళ్ళతోనే మాట్లాడి సెటిల్ చేసుకోవాల్సింది. ట్రై చేశాను, కానీ వాళ్ళు 2 కోట్ల స్థలానికి 25 లక్షలు ఇస్తా ఉంటున్నారు. అలా కుదరదన్నానని నా భార్య పిల్లల్ని చంపుతామని బెదిరిస్తున్నారు. ఆ ఏరియాలో మనకు తెలియకుండా అంతటి మనగాడు ఎవడో లేడే. చోటా మోటా గాళ్ళకి ఇదో పెద్ద దందా అయిపోయింది బాబాయ్. ఈ రోజు మధ్యాహ్నం వరకు డెడ్ లైన్ పెట్టారు. స్థలం వదులుకోకపోతే నా వాళ్ళని చంపేస్తారట. ప్రాణం కన్నా స్థలం ఎక్కువ కాదు, కానీ నాకున్న ఆస్తి అదొక్కటే. అది పోయిందంటే మేమంతా రోడ్డును పడతాం. అంతకన్నా వాళ్ళ చేతిలో చావడమే మేలు. ఇలాంటి విషయంలో మీరు సహాయం చేస్తారని వెళ్ళి కలవమన్నారు కృష్ణప్రసాద్ గారు.
మీ మీద ఎంతో నమ్మకం పెట్టుకుని ఎంతో ఆశతో వచ్చాను. నన్ను నా కుటుంబాన్ని కాపాడండి. మధ్యాహ్నం లోపు ఏదో ఒకటి చేయకపోతే వాళ్ళు నా భార్య పిల్లల్ని చంపేస్తారు. ఎక్కడున్నారు వాళ్ళు? నా సైట్ దగ్గరే ఉంటారు. వెళ్దాం పద. కుర్రాళ్ళని రమ్మని చెప్పనా? ఆ బచ్చాగాళ్ళ కోసం బలగం ఎందుకు బాబాయ్? నేను ఒంటరిగానే వెళ్ళి మాట్లాడొస్తాను. తోడెవరినైనా తెచ్చుకోండి సార్. వాళ్ళ వల్ల మీకు ఏదైనా ప్రమాదం జరిగితే. ప్రమాదాల మధ్య బ్రతికే వాళ్ళకి ఇదో లెక్క కాదు. ఒకప్పుడు తోడు లేకుండా వెళ్లేవాణ్ణి కాదు. మధ్యలో వెళ్ళిపోయే వాళ్ళ మీద ఆధారపడడం ఎందుకని ఒంటరిగానే వెళుతున్నాను. నాకు ఈ తోడు చాలు. పద. వస్తాను బాబాయ్. జాగ్రత్త శంకర్. బాబాయ్, శంకరన్నకేమైంది? ఏమవుతుంది? ఏ పని చేసినా రాజాని అడగకుండా, రాజా లేకుండా చేసేవాడు కాదు కదా. అలాంటిది ఈ మధ్య రాజాతో ఇంత ముందులా ఉండట్లేదు. ప్రతి పనికి ఒక్కడే వెళ్ళిపోతున్నాడు. రాజా వస్తానన్నా నువ్వు నాకు అవసరం లేదన్నట్లు మాట్లాడుతున్నాడు. ఒకరి మీద ఆధారపడే అలవాటు మానుకుంటున్నాడు. అందులో ఆధారపడేది ఏముంది? ఇద్దరూ కలిసే ఉంటున్నారుగా. అలా ఎంతకాలం ఉంటారో తెలియదుగా. విడిపోవడానికి వాళ్ళిద్దరి మధ్య ఏ గొడవలున్నాయి బాబాయ్? రాజాకి శంకరన్ అంటే ప్రాణం. ప్రాణం పోయినా శంకరన్ను వదిలి ఉండలేడు. ప్రేమలో పడితే ప్రాణానికి కూడా విలువ లేకుండా పోతుందిగా. ప్రేమలోనా? ఏ మాకు తెలియదనుకుంటున్నారా? ప్రేమేంటి బాబాయ్? రాజా చందును ప్రేమిస్తున్నాడని మాకు తెలుసులే. ఆ విషయం శంకర్ దగ్గర దాచాడు కాబట్టి శంకర్ బాధపడ్డాడు. చందుని చేసుకుంటే ఆ కృష్ణ ఏదో బిజినెస్ పెట్టిస్తాడు. హాయిగా తన పాటికి తను వెళ్ళిపోతాడు. ఆ రోజు శంకర్ మళ్ళీ ఒంటరివాడేగా. అందుకే ఆ ఒంటరితనాన్ని ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటున్నాడు. ఎంత నమ్మాడయ్యా రాజాని. అలాంటి శంకర్ని వదిలేసి తన స్వార్థం తాను చూసుకుంటున్నాడే, ఇది ఏమన్నా న్యాయంగా ఉందా? రాజా చందుని ప్రేమిస్తున్నాడని ఎవరు చెప్పారు బాబాయ్? ఎవరూ చెప్పలేదు, మా కళ్ళతో మేము చూసాం. కాబోయే మామగారికి రాజా హామీలిస్తుంటే శంకర్ విన్నాడు. చందు భర్త ఏం చేస్తున్నాడు అంటే, ఇలా శంకర్ దగ్గర గుండాలాగా బ్రతుకుతున్నాడు అంటే అది చందుకి గౌరవం కాదు. సో దీనంతటికీ పరిష్కారం నేను శంకర్ని వదిలేసి రావడం. రాజా మనకి దూరం అయిపోతున్నాడు బాబాయ్. అదేంటి? తనకిలా రౌడీలా గూండాలా బతకడం ఇష్టం లేదు. అందుకే ఏదో కొత్త జీవితాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాడు బాబాయ్. ఇంకెవరు చెప్పాలి? అందరూ అపార్థం చేసుకుంటున్నారనుకుంటే మీరు కూడా వాళ్లలో చేరిపోయారా? రాజా చందుని ప్రేమించట్లేదు బాబాయ్, ప్రేమిస్తున్నట్లు నటిస్తున్నాడు అంతే.
తన కుటుంబాన్ని తనకు దూరం చేసిన, తన జీవితాన్ని నాశనం చేసిన ఆ రామ్ ప్రసాద్ మీద, అశోక్ మీద పగ తీర్చుకోవడానికే చందుని పావులా వాడుకుంటున్నాడు. స్నేహితుడు కదా అని సమర్థిస్తున్నావా? లేదండి, నిజం చెప్తున్నాను. ఎందుకంటే ఈ విషయం నాకు, రాజాకి తప్ప ఎవ్వరికీ తెలియదు. చందు కోసం శంకరన్నను దూరం చేసుకుంటాడని ఎలా అనుకున్నారు సార్? నమ్మిన వారి కోసం రాజా చచ్చిపోతాడు సార్. అలాంటిది మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాడని ఎలా అనుకున్నారు సార్? ఏంటయ్యా నువ్వు చెప్పేది నిజమా? అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది బాబాయ్? చందుని రాజా ప్రేమించడం అబద్ధం. తన ద్వారా వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చెయ్యాలనే చందుని అడ్డం పెట్టుకున్నాడంతే. అది ప్రేమ కాదండి, పగ. ఈ విషయం తెలియక అనవసరంగా రాజాని అపార్థం చేసుకున్నాం కదయ్యా. చందుని పెళ్లి చేసుకుని రాజా తనకు దూరం అయిపోతాడన్న బాధతోనే శంకర్ ఇలా ప్రవర్తిస్తున్నాడు. రాజాని ఎలా అపార్థం చేసుకుంటారండి? శంకరన్న కోసం తన తల్లికి దూరం అయ్యాడు. అలాంటిది ఒక ఆడపిల్ల ప్రేమ కోసం శంకరన్నని వదిలేస్తాడని ఎలా అనుకున్నారు? చూసేవన్నీ నిజాలు కాదని ఇప్పుడే అర్థమైందయ్యా. చిన్న అనుమానం ఇలా ఇద్దరు ప్రాణ స్నేహితులను దూరం చేస్తుందని అనుకోలేదు. ఈ నిజం శంకర్కి ఎంత త్వరగా చెప్తే అంత మంచిది. హలో, ప్లాన్ వర్కౌట్ అయిందా? అయిందన్నా. శంకర్ గారికి ఏం డౌట్ రాలేదుగా? లేదన్నా, బుద్ధిగా నా వెనకాలే వస్తున్నాడు. అలాగే తీసుకురారా. మధ్యలో ఎక్కడ ఆగొద్దు. నేరుగా నేను చెప్పిన ప్లేస్కు తీసుకొచ్చాయి. శంకర్తో ఎవరైనా వస్తున్నారా? ఇద్దరు చోటగాళ్ళు వస్తున్నారన్నా. ఇద్దరేగా? అంతగా అవసరమైతే వాళ్ళకి చెరో బుల్లెట్టిద్దాం. జల్దీ రారా. వాడి చావును ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉంది. కసాయిగాడి వెనక పొట్టేల్లో వస్తున్నారు. నీ ఏర్పాట్లు నువ్వు చేసుకో అన్నా. ఏర్పాట్లు రెడీ. వేట తెగటమే ఆలస్యం.
ఎవరూ కనిపించడం లేదు. ఇక్కడే ఉంటారు, చూసొస్తాను. అన్నా, నాకెందుకో డౌట్గా ఉందన్నా, ఎవరూ కనిపించట్లేదు. ఏయ్ శంకర్, ఎవరిని పడితే వాడిని నమ్మి వచ్చేయడమేనా? ఆ రోజు నన్ను చంపేస్తాను, బతకనివ్వను అని మా అన్నయ్యకు వార్నింగ్ ఇచ్చావు కదరా. ఇప్పుడు నిన్ను మేమేసేపోతున్నాం. ఒంటరిగా దొరికావు. ఇన్నాళ్ళు ఆ రాజాగాడి అండ చూసుకుని రెచ్చిపోయావు కదరా. ఇప్పుడేం చేస్తావు? వేటాడే పులికి తోడెందుకురా? పులి కూడా వేటగాడి బుల్లెట్తో చస్తుందిరా. నన్ను చంపడం అంత తేలిక కాదు భిక్షు. తెలుసురా, అందుకే పక్కగా స్కెచ్ చేసి ఇక్కడికి రప్పించాం. చూసావుగా, మనిషికి ఒక పార్ట్ పంచుకున్నా నీ బాడీలో పార్ట్లు సరిపోవురా. పంచుకోవడానికి ఫ్యాక్టరీ కాదురా శంకర్. శంకర్ పార్ట్లు పంచుకునేంత మగాళ్ళంట్రా. ఏరా, నీ గురించి తెలిసి నిన్ను వేసేయాలని డిసైడ్ అయ్యి ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేశానో తెలుసా? ఈ సిటీలో నీదే హవానా, మరి మేమేమైపోవాలరా? అందుకే నిన్ను లేపేస్తే రేపటి నుంచి ఈ సిటీకి మేమే కింగ్స్. సెంటిమెంట్స్ ఉంటే దేవుడికి దండం పెట్టుకో, లేదంటే చివరిసారిగా మీ వాళ్ళని తలుచుకో. అన్నా, వాడిని నేను లేపుతా అన్నా. వీడికి నాకు చాలా పాత లెక్కలు ఉన్నాయి. చిన్నవాణ్ణి కదా, ముందు ఛాన్స్ నాకు ఇవ్వన్నా, ఆ తర్వాత నీ ఇష్టం. శంకర్, ఈ క్షణం కోసం ఎంతగా ఎదురు చూశానురా. నిన్ను ఒక వారం కొట్టి కొట్టి చంపాలనుంది, కానీ అంత టైం ఇస్తే నువ్వు ఉండవుగా. అందుకే సింపుల్గా అన్నా, ఏయ్! ఎంత కసి తీరట్లేదురా. కొట్టు కొట్టు. ఒరే తమ్ముడు, చాలరా, కసి తీరా కొట్టావు. కళ్ళారా వీడి చావు చూస్తే ఓ పని అయిపోతుంది. శంకర్, హాయిగా చచ్చిపోరా. నిన్ను కాపాడడానికి ఎవ్వడూ రాడు.
తమ్ముడు తమ్ముడు అరే, తమ్ముడు ఏరా ఒంటరిగా దొరికాడని శంకర్ని చంపాలనుకున్నారా? వాడి వెనక ఈ రాజా ఉన్నాడన్న సంగతి మర్చిపోయారా? మీరు ప్లాన్ చేయాల్సింది శంకర్ని చంపాలని కాదు, నన్ను చంపాలని రా. ఈ రాజా ప్రాణం పోయిందని కన్ఫర్మ్ చేసుకున్నాకే శంకర్ వైపు చూడాలి. ఈ రాజా బ్రతికున్నంత వరకు నా శంకర్ని ఎవ్వరూ ఏం చేయలేరు.